హలో దోస్తులు, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ కామెడీ కార్టూన్ వీడియోస్. బాగున్నారా దోస్తులు? మేమైతే చాలా బాగున్నాం దోస్తులు. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ప్లీజ్ దోస్తులు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ సపోర్ట్ మాకు చాలా అవసరం దోస్తులు. ఈరోజు వీడియో ఏంటిదని అంటే రాజు సంధ్య పెళ్లి చూపులు. ఇంకా పెళ్ళి నెక్స్ట్ వీడియోస్లో పెళ్ళి ఎట్లయితుంది ఏంది అని నెక్స్ట్ వీడియోలో వస్తాయి, చూడండి దోస్తులు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. హలో అమ్మ, చెప్పే. బాగానే ఉన్నామే. అన్నయ్యకా పెళ్లి చూపులానే? ఎప్పుడే? రేపా? సరే అమ్మ వస్తాం. ఈయనకు ఫోన్ చేసిర్రా? సరే సరే మరి ఉంటానమ్మా. ఏమండి? చెప్పు చిట్టి. అయితే రేపు మా అన్నయ్యకి పెళ్లి చూపులట, మా అమ్మ ఫోన్ చేసింది రమ్మని. వెళ్దామా అండి? నాకు కూడా మా అమ్మాయి చేసిండే. సరే పోదాం, పట్టు పొద్దున రెడీ అయ్యి పోదాం. సరేనండి వెళ్దాం. రెడీ అయినా? అమ్మ చెప్పే, ఇప్పుడే రెడీ అయిందే. సూపర్ ఉన్నావు బిడ్డ, చీరలా నాదిష్టే తట్టున్నావు బిడ్డ. అబ్బాయి చూసి దెబ్బకు ఫ్లాట్ కావాలి. అవునానే అమ్మ? అవును బిడ్డ, దెబ్బకు ఫ్లాట్ అవుతాడు. నేను సంధ్యనే వేసుకుంటా అంటాడు. అవునానే అమ్మ? సరే కానీ వాళ్ళు ఎక్కడి వరకు వచ్చిరట్నే? దగ్గర వరకు వచ్చిరట బిడ్డ. తమ్ముడు వేయిండు తీసుకురావడానికి, తీసుకొని వస్తాడు. అవునానే? బాపేం చేస్తాండే మరి? బాపా బిడ్డ ఏం లేదు, ఇద్దరు ముగ్గురిని పిలుస్తా అని వేయిండు. మీ అత్తమ్మను వాళ్ళందరినీ అలా వచ్చినాక మాట్లాడడానికి ఉండాలి కదా, అందుకే వేయిండు తీసుకొస్తా అని. అవునానే? సరేనే, నువ్వేమన్నా పని ఉంటే వేసుకోపో. సరే బిడ్డ. నానే అన్న, ఇవాళ మన బుజ్జవని చూసుకోవడానికి పిల్లగాను వాళ్ళు వస్తారు. కొంచెం అయినాక రావే అన్న. అవునా రతమ్మ? ఏ ఊరు రాలది? ఈ రాయన్నలేడా అని వాళ్ళ చెల్లెళ్ళే అన్న. పిల్లగానికి మొన్ననే సింగరేం జాబ్ వచ్చిందట, మంచి కుటుంబం అట. అయితే ఇలా మన బుజ్జవ్వ కూడా మొన్నట్లో ఫోటో పంపిస్తే నచ్చిందట, ఇలా వచ్చి చూసిపోదామని అన్నరే. అవునా రతమ్మి? సరే నేను కొంచెం అయినాక అత్తపో. సరేనే అన్న, వదనకు కూడా చెప్పినా అని చెప్పు, వదనకు కూడా తీసుకొని రా. సరే రా తమ్మి, తీసుకొని వత్తపో. రెడీ అయినావా? నేను రెడీ అయినా. చిన్న రెడీ అయిందా? అమ్మా నేను రెడీ అయిన్నే. సూపర్ ఉన్నావు బిడ్డ ఈ డ్రెస్ లా. సరే పార్రి, మీ అవ్వ కొడుకుల ప్రేమ తర్వాత కానీ తొందర పోయి చూసేద్దాం పార్రి, మళ్ళీ రావుకాలం వస్తుంది. సరే డాడీ పోదాంపా. అరే ఏడ తిరగపోయినవరా ఈ టైం దాకా? ఇలా అక్క పెళ్లి చూపులని మర్చిపోయినవారా? అరే నేను ఏడ తిరగపోయిన్నే నానా, ఇంకా బేకరీకి పోయి కార లడ్డూలు అవన్నీ తెమ్మనంటే ఇప్పుడే కానీ తెచ్చిచ్చిన. ఎన్ని గంటలు పోతావురా బేకరీకి ఉమ్మనని అంటే తొందర పోయి రాదారా? పక్కనే ఉన్నదానే బేకరీ బాపు, అక్కడ సెంటర్ పోయి రావాలి. ఇంకా మాటలకే ఉన్నావురా బంటి, దేనికి లేవు నువ్వైతే. నేనేమననే బాపు ఇప్పుడు. అలా వచ్చే టైం అవుతుంది. నరసవ్వ పిల్లగాను వచ్చిర్రు, ఓసారి రార్రి. ఇప్పుడే వచ్చిర్రా? కూర్చునే రార్రి. ఇప్పుడే వచ్చిండ్రు రానే అన్న. కూసోర్రి కూసోర్రి. ఇప్పుడే వచ్చినవే, కూర్చుంటాం. నరసవ్వ ఆడ బెడ్ మీద కూర్చున్న ఆయన పిల్లగాను వాళ్ళ అయ్యా, ఆ పక్క కూర్చున్న ఆయన పిల్లగాడు, ఇగో ఈ కింద కూర్చున్నావా పిల్లగాను వాళ్ళ అమ్మ, ఇగో ఈడ కూర్చున్నావా పిల్లగాను వాళ్ళ చెల్లె. అవునానే అన్న? సూపర్ ఉన్నారే. చెప్పు షాయ్ పెట్టి తీసుకొని రాపో, ఆ బంటిగా అనేటి వీలు. షాయ్ ఎందుకే అన్న? ఆల్రెడీ తాగినాం. మా కోడల్ని చూపిస్తే ఒకసారి చూస్తాం. అప్పుడే కోడలు అంటారు కదా వదినా, మీ కోడలు అయిపోయింది పో. తీసుకొని రాపోవే, సంధ్యవ్వని తీసుకొని వచ్చి ఛాయలు ఇవ్వమనిపో సంధ్యవ్వను. సరేనయ్యా పోతానా, తీసుకొని వస్తా. ఎవ్వా అక్కడ కూసోపో, బిడ్డ అల్ల పక్క కూసోపో. సరేనే బాపు. అమ్మా వదిన సూపర్ ఉన్నదే అమ్మా. అవును బిడ్డ, తెల్లగా మంచిగా ఉన్నది బిడ్డ. రాజు చూడయ్యా పిల్లను. చూస్తున్నానే మామయ్య. సంధ్యవ్వ నువ్వు కూడా చూడవ్వా పిల్లగాన్ని. చూస్తున్నానే అమ్మా. ఏమంటావే రమేష్ అన్న, కోడలు ఎట్లున్నది మరి? నేనేమంటారా, కోడలు సూపర్ ఉన్నది, మాకు నచ్చింది. అవునే అన్న, మాకు సూపర్ నచ్చిందే. ఓరా చిట్టి, ఓకేనా మీ వదిన? ఓకేనే మామయ్య, సూపర్ ఉన్నది. సంధ్యవ్వ నీకు నచ్చిందా మరి పిల్లగాడు? నచ్చింది పెద్ద నాన్న. రాజు నువ్వేం సప్పుడు ఎత్తలేవేం బిడ్డ? అల్లుడు మా బిడ్డను చూసిన సంతోషంలో షాక్లు ఉన్నాడు, షాక్లు. అత్తమ్మ బాలే జోక్గా మాట్లాడుతుంది, నాకు అమ్మాయి చాలా నచ్చిందమ్మా. నాన్న బిడ్డ అయితే సంతోషమే. సరేనే మరి కట్నం కానుకలు అవన్నీ మాట్లాడుకుందామా ఒకసారి? మాకెందుకే కట్నము, మాకున్నది ఒకడే కొడుకు ఒకటే బిడ్డ, ఆయనకి కూడా జాబ్ వచ్చింది. మా కట్నాలద్దు ఏమద్దు, మాతో మంచిగా ఉంటే చాలు, అంతే సంతోషం. మాకెందుకే అన్న, మా ఒక్క కొడుకు చాలు మాకున్నది. మాతో మంచిగా ఉంటే చాలు. నా బిడ్డ ఎప్పుడు వచ్చిపోయినప్పుడు ఆ బిడ్డతో మంచిగా ఉంటే చాలు, దాంతో మమ్మల్ని మంచిగా చూసుకుంటే చాలు, అదే సంతోషం. అవునా చెల్లె? కానీ మేము పెట్టేదైతే మేము పెట్టుకోవద్దా అని చెల్లె మా బిడ్డకు? ఏమద్దే అన్న, మాకున్నది నా కోడలికి చాలు, మేము పెట్టుకుంటాం. అట్లా ఎట్లుంటది వదినా, మాకున్నది ఒకటే బిడ్డ, మా స్తోమతకు తగ్గట్టు మేము పెట్టుకుంటాం గాని. సరే నరసవ్వ మీ ఇష్టం మరిగా. సరేనే అంటే ఎందుకు కనబడతలేడు బావని చూడడా మరి?
ఉన్నాడు. అరే బంటి రారా ఒకసారి ఇటు. బాపు వచ్చిందే చెప్పే. ఏంద్రా మరి వచ్చినప్పటి నుంచి మీ భావం చూడవారా లోపలనే ఉన్నావు. అదేం లేదే పెద్దనాన్న, మీ అందరు మాట్లాడతారు కదా అని నేను లోపల కూర్చున్నానే. బావ బాగున్నాడారా మరి చూడోసారి. మా బావకేందే సూపర్ ఉన్నాడు. నానోయ్ మీ బావ బాగున్నాడా? మీ అక్క మంచి లేదా మరి? మా అక్కకేందత్తమ్మ సూపర్ ఉన్నది, మా అక్క సూపర్ ఉన్నది, మా బావ సూపర్ ఉన్నాడు. అమ్మ ఒకసారి నేను సంధ్యతో పర్సనల్ గా మాట్లాడాలనే. సరే అల్లుడు మాట్లాడు, ఎవరొద్దంటారు? సంధ్యవ్వ బెడ్రూమ్ లోకి తీసుకోవో బిడ్డ, అల్లుడిని మాట్లాడుకోపోరు ఇద్దరు. సరేనే అమ్మా. నచ్చిందా సంధ్య? నచ్చిరండి. నేనేమో ఇటు మాట్లాడతా అంటే నువ్వేమో గడి తిరిగి గోడకి చెప్తానో కదా. అదేం లేదండి, నాకు కొంచెం భయం అవుతుంది. ఇదిగో ఇటు తిరిగి చెప్పు సంధ్య. నచ్చిరండి, మీరు ఇంకా మీ ఫ్యామిలీ అందరు చాలా బాగున్నారు, చాలా మంచి వాళ్ళు, కట్నం కూడా వద్దని అన్నారు. నాకు చాలా చాలా నచ్చిందండి మీ ఫ్యామిలీ. అవునా, మా డాడీకి కట్నాలు అవన్నీ ఇష్టం ఉండదు సంధ్య. అవునా అండి, మీరు కూడా చాలా బాగున్నారండి. నువ్వు కూడా చాలా బాగున్నావు సంధ్య. లవ్ యూ సంధ్య. లవ్ యూ టూ అండి. మంచిగా పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం సంధ్య. అవునా, సరే అండి. పోతానమే అన్న, అయ్య మళ్ళా అయ్యగారిని అడిగి మంచి రోజు ఎప్పుడో పెళ్లి పెట్టుకుందాం. సరేనా అన్న? సరే షెల్లా, మంచిది. పోయిరారు. వదినా పోతానం, కోడలా పోయేస్తాం. అల్లుడు బాయ్ మరి. మంచిది వదినా. సరేనే నచ్చవ్వా మరి మేము పోయి అయ్యగారిని అడిగి ఫోన్ చేస్తాం. సరేనా? సరే అన్న, చెయ్యి. సంధ్య వెళ్ళేస్తాం మరి, బాయ్. నేను ఫోన్ పంపిస్తా కొత్తది, దాంట్లో నా నెంబర్ సేవ్ చేసి ఉంటుంది, ఫోన్ చెయ్యి. సరే అండి, బాయ్. ఓ బామ్మర్ని పోతానం మరి. పోయిరారు బావా, మంచిది. ఎటు పోతాను వేరే వచ్చితే కానే పడతలేవు. ఎట్లే నడుసక్క గిట్టుకోళ్ళకు పోతాను. అవునా ఏం తెత్తవే? ఏం లేదు నడుసక్క, మా బంటిగానికి కోడూట్లు కావాలట, 2 కోడూట్లు తెచ్చాండు కావని. అవునా మన సంధ్యవ్వకు పెళ్లి సెట్ అయిందట, మాకు చెప్తానే లేదు నడుసక్క మొత్తమే. గట్ల కాదే రచిత, వాళ్ళు వచ్చిర్రే అనుకోకుండా మన సంధ్యవ్వ నచ్చిందట పిల్లగానికి, అందుకే ఫాస్ట్గా వచ్చి చూసుకున్నారే. నా సంధ్యవ్వ పెళ్లి ధూమ్ ధామ్ చేద్దామే. అవునా నడుసక్క, పిల్లగాడు ఏం చెప్తాడు? పిల్లగానికి మొన్ననే సింగరేం జాబ్ వచ్చింది, ఒకడే కొడుకు ఒకటే బిడ్డ, బిడ్డకు పెళ్ళి అయింది. అవునా, అయితే మన సంధ్యవ్వ లక్కల పడ్డది. అవునే పిల్లగాడు మంచోడు, మా అన్నయ్య మా వదిన కూడా మంచోళ్ళు. అవునా నడుసక్క, ఇక సంధ్యవ్వ పెళ్ళి అయితే అందిపోతుందరనే. అవునే పొల్ల ధూమ్ ధామ్ వేద్దామే సంధ్యవ్వ పెళ్లి. భారత్ అయితే నిమ్మతో గడుగులా, నేనైతే ఫుల్ డాన్స్ చేద్దానే. అవు నడుసక్క, ఇప్పుడే ఎగురుతానా కదా మొత్తమే. ఎంజాయ్ చేద్దామే. సరే నడుసక్క. దోస్తులు, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం దోస్తులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. నెక్స్ట్ వీడియోస్లో రాజు సంధ్య పెళ్ళి, ఇంకా తర్వాత ఏంటిది ఏం జరగబోతుందని వస్తుంది దోస్తులు. సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు. బాయ్ దోస్తులు.